హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది డార్క్ సైడ్ ఆఫ్ బిట్కాయిన్. ఈరోజు మనం బిట్కాయిన్ యొక్క డార్క్ సైడ్ గురించి మాట్లాడదాము. అంటే బిట్కాయిన్ గురించి నెగిటివ్గా మాట్లాడతాను అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఈ డార్క్ సైడ్లో క్లియర్గా ఈ బిట్కాయిన్ సక్సెస్ అనేది ఎలా వచ్చింది, ఇది ఎన్ని రోజులు ఉండబోతుంది, ఇది పర్మనెంట్గా ఉంటుందా, ఈ సక్సెస్ అనేది తొందరలోనే క్లోజ్ అవ్వబోతుందా అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బిట్కాయిన్ గురించి మాట్లాడుతున్నామంటే మీకు నాకు ఈ బిట్కాయిన్ తెలిసింది అంటే దానికి చాలా ముఖ్య కారకులు మాత్రం ఈ ప్రోగ్రామర్స్, బిట్కాయిన్ ప్రోగ్రామర్స్. ఈ బిట్కాయిన్ ప్రోగ్రామర్స్ ఏం చేశారు, అసలు మార్కెట్లో ఈ బిట్కాయిన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీని కనుగొనడం ద్వారా, బ్లాక్ చైన్ టెక్నాలజీని కనిపెట్టడం ద్వారా. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి, అసలు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎందుకు, ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏం పనిచేసింది అంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి తయారు చేయబడింది. మనీ ట్రాన్సాక్షన్స్, మనీ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి పంపించడానికి వీలుగా తయారు చేయబడింది. ఇది మార్కెట్‌లో రెగ్యులర్‌గా జరుగుతుందిగా. మనం ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్‌కి పంపిస్తాం కదా! అంటే మనం పంపించే కరెన్సీస్ అనేటివి అవి అదర్ పర్సన్స్ యొక్క అప్రూవల్ ద్వారా డిపెండ్ అయి ఉంటాయి. అంతే కదా! ఇప్పుడు నేను ఒక పర్సన్‌కి మనీ పంపియాలంటే అది నేను డిపాజిట్ రిసిప్ట్ రాసి బ్యాంక్‌లో ఏసి అతను ఆ రిసిప్ట్‌ని బ్యాంకర్ యాక్సెప్ట్ చేస్తే అది పేమెంట్ రూపంలో అవుతుంది. ఇక్కడ ఏందంటే ఈ మిడిల్ మ్యాన్ ఉంది కదా! ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్లియర్‌గా సప్లై చైన్‌లో ఉన్న ఈ మిడిల్ మ్యాన్స్‌ని తొలగించడానికి కోసం పుట్టుకొచ్చిందే బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఏమీ లేదు. క్లియర్‌గా చెప్తున్నాను. బ్లాక్ చైన్ అంటే ఏందంటే సప్లై సిస్టమ్‌లో ఉన్న ఎర్రర్స్‌ని, థ్రెడ్స్‌ని తొలగించడానికి తయారు చేయబడిందే బ్లాక్ చైన్. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. మార్కెట్‌లో ఒకటే బ్లాక్ చైన్ లేదు బాస్. ఈ బిట్‌కాయిన్ బ్లాక్ చైనే కాదు. మార్కెట్‌లో చాలా బ్లాక్ చైన్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ చైన్స్ బేస్ చేసుకొని చాలా బిజినెసెస్ రన్ అవుతున్నాయి. మీరు కావాలనుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ యూసేజ్ ఇన్ రియల్ టైమ్ అని ఏదైనా సెర్చ్ చేసి చూడండి. అక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, అది దేనికోసం వాడుతున్నారు, ఏ యూసేజ్ కోసం వాడుతున్నారని చూస్తే సప్లై చైన్‌లో ఉన్న థ్రెడ్స్‌ని రెడ్యూస్ చేయడానికి అని క్లియర్‌గా అర్థమవుతది. సో, మీరిక్కడ చూసుకుంటే ఈ బిట్‌కాయిన్ అనేది, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎందుకు అంటే సప్లై చైన్‌లో ఉన్న థ్రెడ్స్‌ని అండ్ టైమ్ డిలేని రెడ్యూస్ చేయడానికి. పర్ఫెక్ట్. ఇది క్లియర్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి, ఇది మనకి అందుబాటులోకి రావడానికి కారణం మాత్రం ఏది కారణం అంటే బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇంకా క్లియర్‌గా డెప్త్‌గా ఎళ్ళాలి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చాలా రోజుల బట్టి రిసర్చ్ జరుగుతుందని అంటున్నారు. బట్ మనం అవన్నీ డిస్కషన్ చేస్తే లాంగ్ అవుతదని వదిలేశాను. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మార్కెట్‌లో ఒక పెద్ద రివల్యూషన్ తీసుకొచ్చింది. ఆ సక్సెస్ అనేది బిట్‌కాయిన్‌తో పాటు మిగతా క్రిప్టో కరెన్సీస్‌లో కూడా కనబడుతుంది. సో, మీరిక్కడ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఈ బిట్‌కాయిన్ అయినా, ఏదైనా ఈ క్రిప్టో కరెన్సీస్‌లో సక్సెస్‌కి కారణం మాత్రం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అది ఎవ్వరు వస్తన్నా, నువ్వన్నా అది మాత్రం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క సక్సెసే. క్రిప్టో కరెన్సీ యొక్క సక్సెస్ మొత్తం కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదనే ఉంది. ఇది బిట్‌కాయిన్ యొక్క ఫస్ట్ సీక్రెట్. సో, నెక్స్ట్ మనం వెళ్తే ఏందంటే, అసలు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎలా ఇంట్రొడ్యూస్ కాబడింది? అది దాని సక్సెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనంటే, మనం పర్ఫెక్ట్‌గా చూడాల్సింది బిట్‌కాయిన్ గురించి. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకి క్లియర్‌గా ఇంట్రొడ్యూస్ చేసిందే బిట్‌కాయిన్‌తోని కాబట్టి, సో, మనం బిట్‌కాయిన్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. బిట్‌కాయిన్ అనేది ఫస్టు సో, బిట్‌కాయిన్ అనేది ఫస్టు మార్కెట్‌లోకి ఎలా ఇంట్రొడ్యూస్ చేయబడింది? దీనికి ఎవరు పెట్టుబడి పెట్టారు? అసలు ఏంటి అనేది మనం క్లియర్‌గా చూసుకుంటే, ఇది పబ్లిక్ డొమైన్ బాస్. ఇది పబ్లిక్ డొమైన్ లానే ఉంది. దీనికి ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు. మార్కెట్‌లో ఇప్పుడు రియల్ టైమ్‌లో ఉన్న అన్ని బ్లాక్ చైన్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది మార్కెట్ నుంచి ఏంటిది ఐసీఓ ద్వారా కానియండి, ఐడీఓ ద్వారా కానియండి, ఫండింగ్ అనేది రైజ్ చేస్తూ ఉంటే, బట్ ఈ బ్లాక్ చైన్‌కి మాత్రం ఎవరు ఫండింగ్ ఇచ్చారు అనేది క్లియర్‌గా లేదు. ఎందుకంటే ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు కొలాబరేట్ అయ్యి దీన్ని డెవలప్ చేశారని అందరూ అంటున్నారు. అందులో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక ప్రోగ్రామరే సతోషి నమకోటి. అతను ఫస్ట్ బిట్‌కాయిన్ డొమైన్‌ని రిజిస్టర్ చేశారు. డొమైన్ అంటే మనకు క్లియర్‌గా తెలుసు కదా! సెర్చ్ ఇంజిన్ అని అంటాము. ఫస్ట్ బిట్‌కాయిన్ డొమైన్‌ని ఆగస్టు 18, 2008 రోజు అతను
రిజిస్టర్ చేశారు. అది ఎందుకు, అది దేనికి పనిచేస్తుంది అని చెప్పాడు అంటే, ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ క్యాష్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడ్స్ పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్స్ అని. క్లియర్గా ఇది పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి తయారు చేయబడ్డ ఎలక్ట్రిక్ పేమెంట్ సిస్టమ్ అని అతను అందులో తెలియజేశారు. బట్ అది తెలియజేయగానే అతని దగ్గర ఏంటిది బిట్కాయిన్స్ లేవు కదా తెలియజేయగానే. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బిట్కాయిన్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తాయి, బిట్కాయిన్స్ ఎలా మీరు చూసుకోవచ్చు. బిట్కాయిన్ అనేది డైరెక్ట్గా తయారు చేయబడి ఉన్న అసెట్స్ అయితే కావు. ఇప్పుడు అంటే వాటిని అసెట్స్ అని అన్నారు ఎందుకంటే మనం క్లియర్గా దాన్ని క్యాష్ పేమెంట్కి వాడుతున్నాం కాబట్టి. సో ఈ బిట్కాయిన్స్ అనేటివి ఎలా తయారవుతాయి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి తయారవుతాయి. నువ్వు నేను కావాలంటే అవి దొరకవు, నువ్వు నేను కావాలనుకుంటే అవి తయారు కావు. ఫస్ట్ బిట్కాయిన్స్ అనేటివి ఎలా తయారు కాబడ్డాయి, ఎవరు తయారు చేశారు అంటే జనవరి 3, 2009 రోజు క్లియర్గా బిట్కాయిన్ మైనింగ్ ద్వారా 50 బిట్కాయిన్స్ని ఈ సతోషి నమ్మకోటి ఫస్ట్ ఎర్నింగ్ చేశారు. అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఫస్ట్ బ్లాక్ని ఫిల్ చేయడం ద్వారా, మైన్ చేయడం ద్వారా క్లియర్గా అతను 50 బిట్కాయిన్స్ని ఎర్న్ చేశారు. ఇక్కడ మైనింగ్ అండ్ ఇదేంటిది మిగతా యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడితే వీడియో చాలా లెంత్ అవుతుంది. అది అవసరం లేని టాపిక్. అది క్లియర్గా ఈ బిట్కాయిన్ టెక్నాలజీలో ప్రోగ్రామింగ్ బేస్డ్గా అండ్ క్లియర్గా ఈ బిట్కాయిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈ బ్లాక్ చైన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే స్టిల్ ఇట్ ఈస్ దాని వెనుక ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టపడుతున్నందుకు వాళ్ళకి మైనింగ్ రూపంలో ఇది బిట్కాయిన్ అనేది రివర్స్ రూపంలో బిట్కాయిన్స్ని ఇస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ ప్రోగ్రామర్స్ కష్టపడితేనే, ఈ ప్రోగ్రామర్స్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇక్కడ ఏమవుతాయి మార్కెట్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో బ్లాక్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఎవ్రీ బ్లాక్కి క్లియర్గా ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ అనేది ఆ ప్రోగ్రామర్కి బిట్కాయిన్స్ని రివార్డ్ రూపంలో ఇస్తుంది. సో అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి, బిట్కాయిన్ మైనింగ్ అనేది ఈ బిట్కాయిన్ యొక్క సక్సెస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బిట్కాయిన్ అనేది ఈ మైనింగ్ మీద చాలా డిపెండ్ అయి ఉంది. ఈ మైనర్స్కి అంటే ఈ మైనింగ్ చేస్తున్న వాళ్ళకి బిట్కాయిన్ అనేది వాళ్ళకి రివార్డ్ రూపంలో డబ్బులు ఇస్తుంది. మిగతా ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. దీని ఇంపాక్ట్ అనేది మనం ఫ్యూచర్లో అంటే వీడియో ముందుకెళ్తుంటే మాట్లాడదాం. ఇక్కడ పక్కకి పెడితే ఈ బిట్కాయిన్స్ అనేటివి ఎలా పుట్టుకొస్తున్నాయి అంటే మైనింగ్ రూపంలో, అంటే మైనింగ్ చేయడం ద్వారా. ఈ మైనింగ్ అంటే ఏంటిది అనేది మనం క్లియర్గా చెప్తే వీడియో లెంత్ అవుతుందని చెప్పాను. సో వదిలేస్తే తర్వాత మనం క్లియర్గా చూసుకుంటే ఇప్పుడు బిట్కాయిన్స్ అనేటివి ఎర్న్ చేస్తున్నాం, ఓకే, మైనింగ్ చేస్తున్నాం. మైనింగ్ చేయడంతోనే సరిపోదు కదా. ఇప్పుడు నేను బిట్కాయిన్స్ని వేరే వాళ్ళకి పంపించాలి, అప్పుడే కదా ఈ పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో అప్పుడు క్లియర్గా ఏంటంటే ఈ ప్రోగ్రామర్స్ మనమే పంపించుకుంటే దాని సక్సెస్ కనబడదు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరి దగ్గర బిట్కాయిన్స్ అనేటివి లేకుండా ఉన్న వాళ్ళకి మనం పంపించాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఈ బిట్కాయిన్ వ్యాలెట్ని వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామర్ సపోర్ట్ ద్వారా వాళ్ళు సోర్స్ ఆఫ్ వర్క్ అనే ప్రోగ్రామర్ ద్వారా బిట్కాయిన్ క్లయింట్ సాఫ్ట్వేర్ని తయారు చేసి 2009 జనవరి 9 రోజు వాళ్ళకి అందించారు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనం ఏంటిదంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా బిట్కాయిన్కి సంబంధించిన వ్యాలెట్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం అదే పని చేస్తుంటాం కదా, బిట్కాయిన్ వ్యాలెట్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ ఏంటంటే అది ఇంట్రడ్యూస్ చేయగానే వేరే ప్రోగ్రామర్ హెల్ హెఫ్షిని, ఇతను కూడా ఒక ప్రోగ్రామరే. ఇతను ఏం చేశారంటే ఫస్ట్ 12 జనవరి 2009 రోజు బిట్కాయిన్ క్లయింట్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని అతను బిట్కాయిన్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకున్నారు. అలా క్రియేట్ చేసుకున్నందుకు అతనికి సతోషి నమ్మకోటి 10 బిట్కాయిన్స్ని గిఫ్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు. అది ఏంటిది, ఫస్ట్ పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ వితౌట్ మిడిల్ మ్యాన్. వేరే పర్సన్ అనేవాడు అంటే బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న మిడిల్ మ్యాన్స్ అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండా జరిగిన ఏకైక ట్రాన్సాక్షన్ అనేది. అప్పుడు అది చాలా పెద్ద వార్త. అప్పుడు అక్కడ ఏమైంది, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ బిట్కాయిన్స్ ద్వారా క్యాష్ అనేది ఈ బిట్కాయిన్స్ని ఒకరికి ఒకరు ఈజీగా ఎవరి ప్రమేయం లేకుండా పంపించుకోగలుగుతున్నారు విత్ ద అడ్రస్ ఆఫ్ బ్లాక్ చైన్, విత్ ద అడ్రస్ ఆఫ్ బిట్కాయిన్ యొక్క అడ్రస్ బాగా. ఇక్కడ ఏంటిది, నా దగ్గర అకౌంట్ ఉంది, అతని దగ్గర అకౌంట్ ఉంది, ఆ అకౌంట్తో ఈ అకౌంట్కి నేను ఈజీగా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో పంపించుకోగలుగుతున్నాను. సోర్స్ ఆఫ్ బిట్కాయిన్ బ్లాక్ చైన్, అంతే కదా, సోర్స్ అనేది బిట్కాయిన్ బ్లాక్ చైన్ ద్వారా. సో ఇది మార్కెట్లో అప్పుడు సెన్సేషన్.
ఇది పక్కకు పెడితే పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ పక్కకు పెడితే నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఫస్ట్ పేమెంట్ సిస్టమ్. ఈ బిట్‌కాయిన్ ఫస్ట్ ఒక పేమెంట్ సిస్టమ్‌గా మారింది. అంటే ఒక పేయబుల్ అసెట్‌గా ఎప్పుడు మారింది అంటే మే 22, 2010. మే 22, 2010. ఆ రోజు బిట్‌కాయిన్ పిజ్జా డే అని కూడా అంటారు. ఆ రోజు ఏం జరిగింది అంటే క్లియర్‌గా మార్కెట్‌లో ఇప్పుడున్న మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లాగానే ఒక బిట్‌కాయిన్ టాల్క్ అనే ఒక సోషల్ మీడియా పేజ్‌లో ఈ బిట్‌కాయిన్ ప్రోగ్రామర్స్ అందరూ కూడా దాంట్లో బిట్‌కాయిన్ గురించి డిస్కషన్ చేస్తుండేవాళ్ళట. ఒక ప్రోగ్రామర్ లాస్ట్ జెన్‌లో ఇతని పేరు నాకు చదవట్లేదు. సో, అతను ఏం చేశాడు, ఒక పోస్ట్ పెట్టాడు. ఈ బిట్‌కాయిన్ టాల్క్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. నాకు ఎవరన్నా 2 పేజెస్ ఇప్పిస్తే నేను వాళ్ళకి 10,000 బిట్‌కాయిన్స్‌ని ఇస్తాను అని. సో, ఆ ఆఫర్‌ని జెర్మీ అతని పేరు కూడా చదవస్తలేదు. సో, అతను కూడా ఏం చేశాడంటే చూసి ఆ అతని యొక్క ఆఫర్‌ని ఆ 10,000 బిట్‌కాయిన్స్‌ని తీసుకోవడానికి అతను ఇంట్రెస్ట్ చూపెట్టి అతనికి 2 పిజ్జాస్‌ని పంపించారు. సో, అక్కడ ఏమైంది? వస్తువు అనేది 10 బిట్‌కాయిన్స్ రూపంలో అతనికి లభించింది. ఎవరికి? లస్జలో పర్సన్‌కి. సో, ఇక్కడేందంటే అది ఫస్ట్ బిట్‌కాయిన్ పేమెంట్. ఇది కూడా ఎవరు చేశారు అంటే ప్రోగ్రామర్స్. మీరిక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ కూడా ప్రోగ్రామర్సే చేశారు. ఫస్ట్ బిట్‌కాయిన్ క్లయింట్‌ని, సాఫ్ట్‌వేర్‌ని ప్రోగ్రామర్. ప్రతి దాంట్లో కూడా ప్రోగ్రామర్సే దాన్ని యూజ్ చేశారు. ఆ తర్వాత బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్‌ని కూడా మీరు కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్ అనేది అంటే ఒక ట్రేడింగ్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదనేది పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నది ఇదంతా జరుగుతున్న తరుణంలో దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఈ బిట్‌కాయిన్ అనేది ఒక అడిషనల్ లెవెల్‌కి తీసుకెళ్లాలని చూసిందే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిందే బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్. ఈ బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్ దగ్గరకొచ్చేసరికి దీన్ని కూడా ఈ బిట్‌కాయిన్ టాల్క్స్ నుంచి ఉన్న పర్సనే. మీరు చూసుకోవచ్చు డౌ డాలర్ అనే ఫ్రమ్ బిట్‌కాయిన్ టాల్క్స్. అందులో బిట్‌కాయిన్ టాక్స్ పేజ్‌లో ఉన్న పర్సనే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. నేను ఇతన్ని చాలా గొప్పగా చూస్తున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే ఇతను చేసిన పని వల్ల బిట్‌కాయిన్ ప్రైస్ అనేది ఇప్పుడు $1,00,000లకు మించిపోయింది బాస్. ఇతను ఈ ఎక్స్‌చేంజ్‌లోకి తీసుకురావాలి. బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. దీన్ని ఒక ట్రేడింగ్ ఆబ్జెక్టివ్‌గా తీసుకురావాలి అని అతను అనుకోకపోతే వీళ్ళకి సక్సెస్ దొరికేది కాదు. బట్ ఈ సక్సెస్ అనేది మార్కెట్‌లో ఉన్న ప్రోగ్రామర్స్ అండ్ ఈ ఎర్లీ ప్రోగ్రామర్స్ వీళ్ళున్నారు కదా! మైనింగ్ చేసిన వీళ్ళందరి యొక్క రాతల్నే మార్చేసింది. క్లియర్‌గా. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్న కష్టానికి వాళ్ళు కష్టపడి తయారు చేసుకుంటున్న బిట్‌కాయిన్స్‌ని మార్కెట్‌లో ఒక అసెట్స్‌లా మార్చుకోవడానికి వాళ్ళకి దొరికిన ఏకైక ఆబ్జెక్టివ్ అనేది ఈ బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్. అంతకుముందు ట్రాన్సాక్షన్స్‌గా పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్‌గా వాడినా కూడా దానికి వాల్యూ లేదు బిట్‌కాయిన్‌కి. సో, అది ఎక్కడ పనిచేయదు. పేమెంట్ రూపంలో ఏదైనా వస్తు మార్పిడి కోసం వాడినా కూడా అక్కడ ఒక ఎవరు తీసుకునేవాళ్ళు యాక్సెప్టెన్సీ అనేది ఎవరు లేరు. నేను బిట్‌కాయిన్ పేమెంట్ చేస్తాను అంటే, ఆ బిట్‌కాయిన్స్ తీసుకొని 2 పిజ్జాస్ ఎవరు ఇవ్వలేదు. మీరు క్లియర్‌గా చూసుకుంటే ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? అందులో ఉన్న మళ్ళా ప్రోగ్రామరే ఇచ్చాడు. వేరే ఎవరు ఇవ్వలేదు. రియల్‌గా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు చాలా రోజుల వరకి. బట్ ఇక్కడ ఏంటిది ఎక్స్‌చేంజ్‌లోకొచ్చిన తర్వాత అది పాసిబుల్ కాదు. ఎందుకు? ఎక్స్‌చేంజ్‌లో నుంచి ట్రేడ్ అనేది జరుగుతుంది. బిట్‌కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో, అక్కడ బిట్‌కాయిన్ తీసుకోవడానన్నా, బిట్‌కాయిన్‌ని కావాలనుకున్నా గూడా ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఫీట్ పేమెంట్ అనేది చేయాలి. అంటే మార్కెట్‌లో ఉన్న రియల్ మనీని అందించాల్సొస్తది. సో, ఈ బిట్‌కాయిన్ ఎక్స్‌చేంజ్‌లో బిట్‌కాయిన్స్ ఎవరన్నా పర్చేజ్ చేయాలన్నా, ఎవరన్నా కావాలనుకున్నా గూడా క్లియర్‌గా వాళ్ళు ఒక బిట్‌కాయిన్‌కి ఒక యూఎస్ డాలర్ పే చేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడేమైంది? ఈ బిట్‌కాయిన్ అనేది క్లియర్‌గా రూ. 1 వాల్యూకి రీచ్ అయినట్టే కదా! ఎక్స్‌చేంజ్‌లో రూ. 1కొచ్చింది. కొద్ది రోజులైన తర్వాత ట్రేడింగ్ అనేది బిట్‌కాయిన్స్ కావాలనుకునే వాళ్ళు పెరగడం ద్వారా ఏమవుతది? బిట్‌కాయిన్‌లో దాని వాల్యూ అనేది పెరుగుతది. ఇవాళ 10 మంది కావాలనుకున్నారు. రేపు 100 మంది కావాలంటున్నారు. 100 మంది కావాలన్నప్పుడు 100 మందికి అదే రూపాయికి ఇయ్యం కదా! అంతే కదా! కావాలనుకున్న వాళ్ళు ఎక్కువున్నప్పుడు నేను మొన్న $1కి ఇచ్చినప్పుడు $2కి ఇస్తాను. నాకు $3 ఇస్తేనే ఇస్తాను. $4 ఇస్తాను. సప్లై అనేది తక్కువ, డిమాండ్ అనేది ఎక్కువ. ఎందుకు? బిట్‌కాయిన్స్ అనేటివి అన్‌లిమిటెడ్‌గా వచ్చేటివి కావు కదా! అక్కడ ఏమవుతది మైనింగ్ చేయాలి. అంతేనే కదా! బిట్‌కాయిన్స్ అనేది ఎలా పుడతాయి? మీరు క్లియర్‌గా చూసుకుంటే మైనింగ్ చేయడం ద్వారా పుడతాయి. మైనింగ్ చేయకపోతే రావు కదా! సో, ఇక్కడ ఇక్కడ మనకి బిట్‌కాయిన్‌లో సక్సెస్‌కి మేజర్ కారణం ఇక్కడ దాన్ని బాగా మాట్లాడేటప్పుడు ఈ మైనింగ్ ఆబ్జెక్టివ్‌ని ఎందుకు మాట్లాడుతున్నారంటే బిట్‌కాయిన్స్ అనేటివి లిమిటెడ్ సోర్సెస్‌గా ఉన్నాయి. అవి అన్‌లిమిటెడ్ సోర్సెస్‌గా లేవు. బట్ అవి మార్కెట్‌లో అన్‌ఇమాజినబుల్ వర్క్‌ని
చూపిస్తుంది. ఏంటిది? అది పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ రూపంలో అన్‌ఇమాజినబుల్ వర్క్‌ని చూపిస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో చాలామంది ఈ బిట్‌కాయిన్స్‌ని అడాప్ట్ చేసుకోవడానికి చాలామంది ట్రై చేశారు. అంటే మన ఇండియా లాంటి కంట్రీస్ అంటే అప్పటికి అప్‌గ్రేడ్ కాలే కాబట్టి మనం చేసుకోలేదు. బట్ కాకపోతే అమ ఇంగ్లాండ్ కానియండి, అమెరికా కానియండి, చైనా కానియండి, జపాన్ కానియండి, అలాంటి కంట్రీస్‌లో ఈ అడాప్టింగ్ కెపాసిటీ అనేది బాగా పెరిగింది. అండ్ అక్కడ ట్రేడింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉండడం ద్వారా దీని యొక్క వాల్యూ అనేది టైమ్ టు టైమ్ పెరగడం అనేది కనబడుతున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్‌గా అడాప్ట్ చేసుకొని చాలామంది బిట్‌కాయిన్స్ కోసం ఎక్స్‌చేంజ్ బోర్డ్స్‌లో బిట్‌కాయిన్స్‌ని పర్చేజ్ చేయడం అనేది చేస్తూ దాని వాల్యూ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. సో, ఇక్కడ ఏంది అంటే ఈ బిట్‌కాయిన్స్ అనేటివి లిమిటెడ్‌గా ఉండడం ద్వారా దాన్ని కావాలనుకోవడం ద్వారా ఇక్కడ ఏందంటే దాని వాల్యూ బాగా పెరిగింది అమాంతం. లిమిటెడ్‌గా ఈ బిట్‌కాయిన్స్ ఉండటం ఈ డిమాండ్‌కి గల ఒక కారణం. లిమిటెడ్‌గా ఉండడం, అన్‌లిమిటెడ్‌గా లేకపోవడం, మార్కెట్‌లో ఈ బిట్‌కాయిన్స్ అనేటివి జనరేట్ కావాలంటే ప్రోగ్రామర్స్ కంపల్సరీ బిట్‌కాయిన్ బ్లాక్ చైన్‌లో మైనింగ్ చేయడం అనేది చేయాలి. అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇంకా మైనింగ్ జరుగుతుంది కాబట్టి బ్లాక్స్ అనేటివి ఇంకా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కోసం ఇంకా పనిచేస్తున్నారు కాబట్టి అది రన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే ఇంకేంటిదంటే క్రిప్టో మైనింగ్‌కి వచ్చేసరికి ఏందంటే టోటల్ బిట్‌కాయిన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది 19,000 ఇదేంటిది మనం చూసుకుంటే 1,99,03,825 బిట్‌కాయిన్స్ ఇప్పటివరకి మైనింగ్ కాబడ్డాయి. అంటే ఇప్పుడు ఇవి ఎగ్జిస్టింగ్‌లో ఉన్నాయి. ఇవి ఇంకా మైనింగ్ కావాల్సినయి. దీన్ని టోటల్ సప్లై కెపాసిటీ అంటే 21 మిలియన్స్. 21 మిలియన్స్ దాటిందంటే మైనింగ్ అనేది ఆగిపోతుంది. అప్పుడేమవుతది? ప్రోగ్రామర్స్ బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ కోసం పనిచేస్తున్న ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ చేయడం ఆపేస్తారు. అప్పుడు ఇది వర్క్ అవుతదా? ఏం జరుగుతది అనేది ఫస్ట్ అర్థం కాని విషయం నాకు. నా వరకైతే నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను. క్రిప్టో కరెన్సీ అనేది ఈ క్రిప్టో పేమెంట్స్ అనేటివి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆగిపోతే ఎలా? అంటే మైనింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతాయి? బిట్‌కాయిన్ యొక్క క్రిప్టో పేమెంట్స్ అనేటివి జరుగుతున్నాయి. మైనింగ్ అనేది చేయకపోతే క్రిప్టో పేమెంట్స్ అనేటివి జరుగుతాయా? అవి జరగగలుగుతాయా? కంటిన్యూ కాబడతాయా? అనేది నాకు ఇంకా తెలవదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. చాలామంది అదే చూస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ బిట్‌కాయిన్ యొక్క రివార్డ్స్ అనేది చూసినప్పుడు ఏందంటే మీరు చూసుకోవచ్చు. మైనింగ్ ఆగిపోతే రివార్డ్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తున్నప్పుడు బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ అనేది క్లియర్‌గా ప్రతి మైనింగ్ చేసే పర్సన్‌కి 50 బిట్‌కాయిన్స్‌ని ఆఫర్ చేసేది. తర్వాత 25, తర్వాత 12, తర్వాత 6, తర్వాత 3.25 అంటున్నారు నెక్స్ట్. బట్ ఆ తర్వాత మొత్తానికే మైనింగ్ అనేది ఆగిపోయింది. అంటే పేమెంట్ సిస్టమ్ మొత్తం ఆగిపోతది. అప్పుడు ఏంటిది? ఈ బిట్‌కాయిన్‌ని ఎలా చూడాలి? అనేది అర్థం కాదు. ఇయ్యాల ఒక న్యూస్ వచ్చింది బాస్. అది ఏంటిది డొనాల్డ్ ట్రంప్‌ని ఒక న్యూస్ రిపోర్టర్ అడిగారు. ఏంటి వెన్ ఆస్క్డ్ ఇఫ్ హి ప్లాన్ టు బిల్డ్ ఏ క్రిప్టో రిజర్వ్ సిమిలర్ టు ఆయిల్ రిజర్వ్స్. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లాగానే ఈ క్రిప్టో రిజర్వ్స్‌ని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? అని డొనాల్డ్ ట్రంప్‌ని అడిగితే అతను నవ్వుకుంటా యెస్ ఐ థింక్ సో అని అన్నాడట. అరే నాకు అర్థం కాలేదు. క్రూడ్ ఆయిల్ ఏంటిది? అది ఒక అసెట్. దాని రిసోర్సెస్ మెయింటైన్ చేయడం అనేది రీజన్ ఉంది. బట్ ఈ క్రిప్టో రిసోర్స్ అనేది ఏంటిది అనేది అర్థం కాలేదు. దానికి నవ్వాడట. ఇవాళ దాని బిట్‌కాయిన్ వాల్యూ అనేది ఇంకా బాగా పెరిగింది. మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తున్న ప్రైస్ కన్నా అది ఇంకా బాగా పెరిగింది. సో, అక్కడ క్లియర్‌గా ఏందంటే ఇది నాకు అర్థం కాలే. అండ్ దాని కింద ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏందంటే గవర్నమెంట్స్ అరౌండ్ ద వరల్డ్ హోల్డ్ 2.2 బిట్‌కాయిన్స్ టోటల్ సప్లై ఆఫ్ జులై. జూలైలో ఉన్న టోటల్ బిట్‌కాయిన్ సప్లైలో నుంచి 2.2% ఆఫ్ బిట్‌కాయిన్స్ అనేటివి గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. అందులో యునైటెడ్ స్టేట్స్ దగ్గర 2,00,000 బిట్‌కాయిన్స్ ఉన్నాయి అని, చైనా దగ్గర, యూకే దగ్గర, భూటాన్ దగ్గర అలా అంటే మిగతా అదర్ కంట్రీస్ దగ్గర కూడా ఈ బిట్‌కాయిన్స్ అనేటివి ఉన్నాయి. వీటిని గోల్డ్ లాగా చూస్తున్నారు. అంటే గోల్డ్ రిజర్వ్స్ లాగానే అలానే చూస్తున్నారు అని ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. అసలు ఇది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? దానికి ఎవరు ఐడియా ఇస్తున్నారు అనేది కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇదొక డార్క్ సైడ్. క్లియర్‌గా చూసుకుంటే నాకు బాగా బ్లాక్ చైన్ అనేది మైనింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే మైనింగ్ చేస్తున్న వాళ్ళకి బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ అనేది బిట్‌కాయిన్స్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మిగతా బ్లాక్ చైన్స్‌లో చూసుకున్నా కూడా ఈ మైనింగ్ జరుగుతది. వితౌట్ మైనింగ్ ఏ బ్లాక్ చైన్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఈథీరియం కానివ్వండి, వేరే ఏదైనా కూడా
బ్లాక్ చైన్ మీదనే వర్క్ అవుతుంది. ఆ బ్లాక్ చైన్ మైనింగ్ అనేది చేస్తున్న వాళ్ళకి బిట్‌కాయిన్ ఏంది బ్లాక్ చైన్ అయినా కానీ, ఇథీరియం బ్లాక్ చైన్ అయినా కానీ, ఈ క్రిప్టో మైనర్స్‌కి వాళ్ళ బ్లాక్ చైన్ నుంచి వాళ్ళ యొక్క అసెట్స్‌ని గిఫ్ట్‌గా ఇస్తుంది, టోకెన్స్‌ని. ఈడ బిట్‌కాయిన్‌లో బిట్‌కాయిన్ కావచ్చు, ఇథీరియం బ్లాక్ చైన్‌లో ఇథీరియం కావచ్చు. బట్ ఇది 21 మిలియన్స్‌కి రీచ్ అయితే పరిస్థితి ఏంటి అనేది నాకు పర్ఫెక్ట్‌గా అర్థం కాని విషయం. దాని గురించి మీరు కొంచెం సెర్చ్ చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది మీ టాస్క్. ఎందుకంటే అందరికీ ఉన్న ఏకైక ఆబ్జెక్టివ్ అంటే క్రిప్టో కరెన్సీ అనేది, బిట్‌కాయిన్ అనేది ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది, ఎండ్ కార్డ్ పడడానికి ఉన్న ఏకైక కారణం ఏంటిది అనంటే ఈ 21 మిలియన్స్ బిట్‌కాయిన్స్. ఆ తరువాత దీని వ్యూ అనేది, దీని ముఖం అనేది ఎలా ఉంటుంది అనేది అందరికీ క్లియర్‌గా తెలిస్తే బిట్‌కాయిన్ యొక్క సక్సెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతదా? లేదా? అనేది తెలుస్తది. ఇది మీకు నేనిస్తున్న టాస్క్. నేను కూడా ఇది చెప్పొచ్చు. బట్ కాకపోతే మీరు ఇంత వీడియో చూసిన తర్వాత మీకు అది క్లియర్‌గా తెలిస్తేనే దాని యొక్క సక్సెస్ అనేది ఇంకా ఉంటది, ఉండదు అనేది తెలుస్తది. సో, ఇది మీరు కనుగొనాల్సిన విషయం. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.